హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మేము అరకులోని గిరిగ్రామ దర్శనికి అయితే వచ్చాము. ఇక్కడ లివ్ లైక్ ఏ ట్రైబ్ అని అయితే నినాదం ఉంది. అది ఎలా ఉంటుందో మేమైతే లోపలికి వెళ్ళి చూడాలనుకుంటున్నాం. మేము మొత్తం నలుగురు అయితే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే 50 రూపాయలు అయితే తీసుకున్నారు పర్ పర్సన్కి. లోపలికి మేము వెళ్ళగానే ఇక్కడ ఏదో పెళ్ళి ఒకటి జరుగుతుందని చెప్పితే బయటన ఫ్లెక్సీ అయితే పెట్టారు. ఇక్కడ పెళ్ళి కూడా చేస్తారా అని అయితే మేము ఆశ్చర్యపోయాం. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అందరూ కూడా ట్రెడిషనల్గా ఇక్కడే లివ్ లైక్ ఏ ట్రైబ్ అనే సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ప్రతి ఒక్కరు కూడా డ్రెస్ అప్ అవడం అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తుంటే షష్ఠి పూర్తి తర్వాత పెళ్లి చేసుకుంటారు కదా, కార్యక్రమం అది జరుగుతుంది. ఇక్కడ ఇంకా TV9 ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. ఇలా ట్రైబల్ స్టైల్ అయితే షష్ఠి పూర్తి కార్యక్రమం అయితే జరుపుకుంటున్నారు. అదే షష్ఠి పూర్తి కార్యక్రమం జరగడం వల్ల మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు ఈరోజు. ఇక్కడ పెళ్లి జరుగుతుంది చూడండి, షష్ఠి పూర్తి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ పెళ్లి చేసుకోవడం కానీ లేకపోతే ఇలాగ శుభకార్యాలు కానీ ఏమైనా చేసుకోవడానికి కానీ చూడండి ఎలా ఉందో నీట్గా పెళ్లి పందిలాగా. ఇక్కడే పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరన్నా ఆదివాసీ స్టైల్లో చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. వీళ్ళందరినీ చూడగా మాకు కూడా ట్రైబల్ స్టైల్లో అయితే రెడీ అవ్వాలనిపించింది. వీళ్ళైతే రెడీ చేస్తారు, మమ్మల్ని కూడా రెడీ చేస్తున్నారు. మేల్ డ్రెస్సింగ్ రూమ్ అనమాట. నీట్గా చిన్న గుడ్స్ లాగా తయారు చేశారు. మేమైతే ఫైనల్గా ట్రెడిషనల్గా అయితే రెడీ అయిపోయాం. ఇప్పుడు మేమైతే ట్రైబ్స్ యొక్క లివింగ్ స్టైల్ తెలుసుకోవడానికి అయితే వెళ్తున్నాం. చూడండి, మనమైతే పింగాణి ప్లేట్లు, ప్లాస్టిక్ ప్లేట్లు ఇవన్నీ వాడతాం. మన ఆదివాసీలో ఒక ప్లేట్లు చూడండి, ఆకులతోటే కప్పులు కానీ లేకపోతే ఇక్కడ ప్లేట్లు కానీ రకరకాల ఇక్కడ కూడా ఇలా ఆకులతోనే తయారు చేస్తారు. వీటిని విస్తరి ఆకులు అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు వాళ్ళకైతే ఇది అసలు ఏంటో కూడా తెలియదు. ఇప్పుడైతే గ్రైండర్లో అన్నీ వచ్చేయడం వల్ల పిండి ఎలా రుబ్బుతున్నాం తెలియదు. ఇక్కడ చూడండి, ఇక్కడ గిరిగ్రామ దర్శనంలో ఉపయోగించే కళ్యాణ వేదిక చూడండి. మన పెళ్లిలో ఎలా అయితే కళ్యాణ వేదిక అయితే ఎలా చేసుకుంటాం అలాగే ఉంది. సేమ్ న్యాచురల్ స్టైల్లో ఆదివాసీ స్టైల్లో ఎలా ఉంటుందో అలాగే ఇవన్నీ ఈతాకులు. ఈతాకులతో మండపం, అలాగే మామిడి తోరణాలు అరిటాకులతోటి మనకి వెల్కమ్ అయితే చెప్తున్నారు. నువ్వు కూడా ఇదే స్టైల్లో పెళ్లి చేసుకుంటావా? చాలా బాగా నచ్చింది పెళ్లి అయితే. నేను కూడా ఇదే స్టైల్లో పెళ్లి చేసుకోవాలి. మన ఆవిడైతే ఇదే స్టైల్లో చేసుకుంటా అంటాడా? చూద్దాం మరి అవుతుంది లేదో. పెళ్లి అవుతుంది లేదో చూడాలి. నాకు అవ్వకపోతే నీకు కూడా అవుతుంది కదరా. అమ్మ 2 నిమిషాలు ఆపండి అమ్మా. చూడండి, ఇక్కడ కూడా మనమైతే ఇప్పుడు అరకు లోయల్లోని గిరిజనుల సాంప్రదాయ నృత్యంలో దింసా నృత్యం చాలా అంటే చాలా ప్రసిద్ధమైంది. సుమారు 18 తెగలు ఈ యొక్క దింసాలోని పాల్గొంటారు. వీళ్ళు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇది వాళ్ళ ఆచారంగా భావిస్తున్నారు. ఇక్కడ గిరిజనులు యూజ్ చేసే ఆయుధాలను అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇది ట్రెడిషనల్ గా కూడా. ఇక్కడ చూడండి బాణం ఎలా ఉందో. ఇంక ఇది రీల్ బాణమే. ఇదేదో కరెక్ట్గా ఉంది బాణం అయితే. ఇది మాత్రం పుచ్చుకుంటే మొత్తం కరెక్ట్గా ఉంది. ఇదే బాణం ఏదది చూడేసారి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ లైవ్ లో చూస్తున్నాము ఒక అన్ని మనకి ఇక్కడ ఈ యొక్క ఆయుధాలు అనేది తయారు చేయడం. ఇక్కడ ప్రతి ఆయుధం కూడా చెక్కతోటి తయారు చేస్తున్నారు. అది చాలా ఆశ్చర్యం కలగజేస్తుంది. చూడండి, చెక్కతో కూడిన ఒక మంచి ఫ్లవర్ బొకే లాంటిది అని. ఇవన్నీ మీరే తయారు చేశారా? మీ పేరేం పేరన్నా? సద్గురు. ఎవరన్నా ఎక్కడేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే రాగులు అయితే ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు ఈ రాగులే ఎక్కువ తింటున్నారు. ఇప్పుడైతే మేము దింసా డ్యాన్స్ వేయడానికి వెళ్తున్నాం.
మేము అరకు చూద్దామని చెప్పేసి అయితే మేము వచ్చాము. మేము ఈ గిరిగ్రామ దర్శిని గురించి మేము తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడైతే ఒక మ్యారేజ్ జరిగింది. నిజంగా అయితే చాలా అద్భుతంగా ఉంది. అది కూడా ఏదో సాధారణంగా చేద్దామని కాదు, మన ఆదివాసీలు ఎలా అయితే సాంప్రదాయాలు, ఆచారాలు, జాతకాలు ఇవన్నీ ఎలా అయితే పాటించారో అదే విధంగా ఇక్కడ చాలా నీట్ గా షష్ఠపూర్తి కార్యక్రమం, పెళ్లి అన్ని జరుగుతున్నాయి. వీళ్ళు ప్రతిది కూడా ఏదో సరదాగా బొమ్మల పెళ్లిలా చేయట్లేదు. చాలా మనం నీట్ గా ఎలా చేసుకుంటామో, ఎందుకంటే జీవితంలో ఒకసారి పెళ్లి వస్తుంది, మనం ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా వీళ్ళైతే చేయడం జరుగుతుంది ఇక్కడ. అదే విధంగా ఇక్కడ దింస డ్యాన్స్ మన ట్రైబల్ కల్చర్ లోనే వన్ ఆఫ్ ద ఫేమస్ డ్యాన్స్ దింస డ్యాన్స్ అనేది. ఈ దింస డ్యాన్స్ కూడా ఇక్కడ మన పూర్వ నృత్య కళాకారుల్ని ఒక విధంగా ఒక ఆదివాసీలని ఒట్టుపడిచేలాగా డ్యాన్సులు అన్ని ఇక్కడ గుడారాలన్నీ. మేమైతే ఈ గిరిగ్రామ దర్శినిని అయితే చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అయితే తప్పకుండా విజిట్ చేయండి, ఎంజాయ్ చేయండి.